సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 అందమైన జీవితానికి స్వాగతం. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. మీ ఇష్యూ అంతా బ్రీఫ్ గా చెప్పాను నేను. ఒక్కసారి మీరు మాట్లాడండి డాక్టర్ గారితో. భరత్, నమస్తే భరత్. ఇప్పుడు మీ మ్యారేజ్ అయ్యి ఎంతకాలం అయింది? సమస్య ఏంటి చెప్పండి. పెళ్ళయి 4 ఏళ్ళు అయింది సార్. సార్ ఇది అంటే ఇది సమస్య అనలేను, అలా అని చెప్పి వదిలేదానికంటే ఎలా వదిలేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నానండి. ఓకే. మా ఆవిడ కూడా లాస్ట్ 3 years నుంచి, అంటే మ్యారేజ్ కన్నా ముందు నుంచి వర్క్ చేస్తుంది ఐటీ కంపెనీలో. సో ప్రాబ్లం వచ్చేసి తన శాలరీ ఏంటని కానీ, తన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ, తన కార్డు అంటే క్రెడిట్ కార్డు స్టేట్మెంట్స్ కానీ, పిన్ నెంబర్లు కానీ, ఇవేవి నాకు తెలియదండి. మెయిన్ అదొకటి. ప్లస్ నేనేమైనా అడిగితే దాని గురించి కానీ నీకెందుకు అన్నట్టు మాట్లాడుతుందండి తను. అంటే మెయిన్ అంటే ఇప్పుడు భార్య భర్త అన్నాక ఇంట్లో ఖర్చులు కానీ ఏదన్నా తెలుసమ్మానం అంటారు కదండి. అవును. సో తను జాబ్ చేసుకోవడం నాకు ప్రాబ్లం ఏం లేదు, తను అయినది. కానీ ఇప్పుడు నా బ్యాంక్ డీటెయిల్స్ నాకన్నా తనకు ఎక్కువ తెలుసు నా గురించి. నేను పెట్టే ప్రతి రూపాయి ఖర్చు కానీ, నేను ఎక్కడికి వెళ్తున్నాను, నా బ్యాంక్ స్టేట్మెంట్ ఏంటి, నా ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఇవన్నీ తనకు తెలుసు. కానీ తన శాలరీ ఎంత నాకు తెలియదు, తన అకౌంట్ డీటెయిల్స్ నాకు తెలియదు. ఇది ఏమైనా అడిగితే రోజు గొడవలు అవుతున్నాయి ఇంట్లో, నీకెందుకని మాట్లాడుతుంది. సో ఇది ఎవరికి చెప్పుకోవాలో ఎలా చెప్పుకోవాలో అర్థం కాక మీకు మెయిల్ చేశాను. భరత్, అక్కడి వరకు అర్థమైంది. ఏంటంటే తనకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అనేది దాంట్లో తను చాలా గోప్యంగా ఉంచుతుంది. మీరు ఎంత అడిగి తెలుసుకోవాలనుకున్నా కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు రావట్లేదు. ఇప్పుడు ఖర్చులు ఎలాగా? అంటే ఇన్పుట్ అనేది ఓకే, ఖర్చులు ఎలాగా? అంటే ఎవరు ఖర్చు పెడుతున్నారు, ఎవరు ఈఎంఐలు కడుతున్నారు? మొత్తం నేనే ఖర్చు పెడతానండి. నా శాలరీ అంటే భర్తగా నా బాధ్యతలు నేను నిర్వహిస్తాను, 100% నిర్వహిస్తున్నాను. కానీ భార్యగా తను కూడా తను చూసుకోవాలి కదండి, తను కూడా చేయాలి కదా కొంచెం అన్నా. ఏమేమి పెద్ద పెద్దవి ఏమున్నాయి భరత్? అంటే హౌస్ ఈఎంఐ ఏమైనా ఉందా? ఇంటి ఏమైనా ఏమున్నాయి? మేజర్ ఖర్చులు ఏమున్నాయి మీది? రెంట్ కానివ్వండి, అంటే ఇల్లు కొందాం ప్లాన్ చేస్తున్నాము. నాకు వచ్చే శాలరీలో ఇంత, ఈ శాలరీలో ఈ ఖర్చులతో ఇప్పుడు ఇల్లు కొనేంత పరిస్థితి నాకు లేదండి. ఈ 4 years బట్టి భరత్ తన అకౌంట్ లో మిగిలినటువంటి డబ్బుల్ని ఎక్కడన్నా ఎఫ్డి వేయటం కానీ, లేదంటే ఎక్కడన్నా సేవ్ చేసేటటువంటి పద్ధతిని ఎక్కడన్నా జరిగిందా, లేదంటే అది అలాగే ఉందా ఇప్పుడు వరకు అంత బ్యాంక్ లో? తనకి అసలు తెలియదు సార్. తనకు వచ్చే శాలరీ ఎంత తెలియనప్పుడు ఇవన్నీ ఎలా తెలుస్తుంది? ఎలా సాధ్యం అండి 4 ఏళ్ల నుంచి తెలియకుండా? పిల్లలు ఉన్నారా భరత్ మీకు? ఒక బాబు అండి, బాబు. ఇంటి ఖర్చులు, బాబు ఖర్చులు, తన మెయింటెనెన్స్, నా మెయింటెనెన్స్ అన్ని నేను చూసుకుంటాను. ఈ ఒకే ఏరియాలోనేనా భరత్ మీ ఇద్దరి మధ్యన ట్రాన్స్పరెన్సీ లేకపోవడం అనేది? అంటే మీ సైడ్ నుంచి అంత ట్రాన్స్పరెంట్ ఈ ఒకే ఏరియాలో, మిగతా అన్ని ఇష్యూస్ లో కన్నా ఆ అమ్మాయి ఏంటి, ఆ అమ్మాయి ఆలోచన ఏంటి, వ్యవహారాలు ఏంటి, పద్ధతులు ఏంటి, మాటలు ఏంటి, ఎవ్రీథింగ్ ఎల్స్ యు నో అబౌట్ ఇట్? అన్ని తెలుసు. ఈ ఒక్క విషయంలోనే నాకు ఏ విషయం చెప్పట్లేదు, ఏ క్లాక్ రావట్లేదు. దీనివల్ల మిగతా విషయాలన్నింటిలో ఇప్పుడు గొడవలేదు, డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. కాదు భరత్ గారు, మీకు మీ ఫ్యామిలీ వరకైనా బర్డెన్, లేకుంటే మీ పేరెంట్స్ ని కూడా మీరు ఏమన్నా చూసుకోవాలా? అలాంటి అవకాశం అలాంటిది ఏమన్నా ఉందా మీకు? అలా ఏం లేదండి, మా వరకే ఉంటాం. మీ వరకే. ఆ అమ్మాయి పర్మిషన్ లేకుండా మీరు డబ్బులు వేరే చోటకు పంపిస్తున్నారనో, లేదంటే వేరే విధంగా ఖర్చు పెడుతున్నారనే ఆలోచన అమ్మాయికి ఉందా? అంటే వేస్టేజ్ ఆఫ్ ఫండ్స్ జరుగుతున్నాయి అనేటటువంటి అభద్రత అమ్మాయికి ఏమన్నా ఉందని అంటారా? ఇప్పుడు నేను పెట్టే ప్రతి రూపాయి ఖర్చు తనకు తెలుసు అండి. తనకు తెలుసు. ఓకే. తనకు తెలుసు, నా అకౌంట్ డీటెయిల్స్ తెలుసు, నా ఆన్లైన్ పేమెంట్లు కానీ, గూగుల్ పే కానీ. తను ప్రశ్నిస్తుందా? ఎందుకండి ఏమండి ఇది అనవసరం కదా, ఈ ఖర్చు అనవసరం కదా, ఇది అక్కర్లేదు కదా అనేటటువంటి ప్రశ్నిస్తుందా తన? ప్రతిదీ ఉంటుందండి. ఇప్పుడు ఐటీ కంపెనీ సార్, ఇప్పుడు ఒక క్లయింట్ కలవాలనుకో, దేనికో బయటకు వెళ్తాము, రెస్టారెంట్ ఖర్చు పెడతాము, మీటింగ్స్కి వెళ్తాము, ఖర్చు అవుతుంది. వాళ్ళ కంపెనీ మీటింగ్ కి మీరు ఎందుకు ఖర్చు పెట్టాలని అడుగుతారు. కస్తూరి గారిని అడిగినప్పుడు ఆవిడ ఏమంటారండి? నా ఇష్టం అంటదా, లేదంటే ఏదైనా ఒక బలమైన కారణం చెప్తారు? నా సంపాదన నా ఇష్టం, నీకు చెప్పాల్సిన అవసరం ఉంది. నా ఇష్టం. ఓకే. నేను అడిగితే మాత్రం చెప్పట్లేదు. అర్థమైంది. ఫ్యామిలీకి సంబంధించి మాత్రం ఇన్వాల్వ్ కాదు. ఇప్పుడు ఏదైనా షాపింగ్కి వెళ్ళి వచ్చింది, ఎంత ఖర్చు అయిందంటే నీకెందుకు అంటాం. ఇంట్లో ఖర్చులు నేనే చూసుకుంటాను, బాబు ఖర్చులు నేనే చూసుకుంటాను, ఇంటి ఖర్చులు మొత్తం నేనే చూసుకుంటాను. ఒకటైతే వెరీ క్లియర్ కదా భరత్, అంటే ఆ అమ్మాయి మీకు తన ఫైనాన్షియల్ ఇన్పుట్స్ చెప్పకపోవటం అనేటటువంటిది మనం ఖండించవలసినటువంటి అంశమైనా కూడా, ఆ అమ్మాయి కూడా ఏమీ తన సొంత ప్రయోజనాలకు ఇంకోటో తన డబ్బులు ఖర్చు పెట్టేసి విచ్చలవిడిగా డబ్బులు పాడు చేస్తుందని అయితే మాత్రం మీకు అనిపించట్లేదు కదా? అదేమీ కాదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ లో మీ వరకు తెలియకుండానే ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచుతుంది.
ఇద్దరంగా సంపాదిస్తున్నప్పుడు ఒక ట్రాన్స్మిషన్ ఉంటే బెటర్ కదా. అంటే మంచిదే, కానీ మీకు అనుమానం ఏం లేదు కదా ఆ డబ్బులు వేరే దారి పడుతున్నాయి అనేది అనుమానం ఏం లేదు కదా? అనుమానం ఏం లేదు సార్, అనుమానం ఏం లేదు. ఒక విషయం చెప్తే నాకు కూడా ఉంటుంది కదా, అసలు ఎంత వస్తుంది దీని గురించి మన ఫ్యూచర్ ప్లానింగ్స్ కానీ బాబు గురించి అని కానీ ఇవి తెలియాలి కదా. ఒకటైతే నేను ఖచ్చితంగా చెప్పగలను భరత్ గారు, ఇక్కడ మీరు అనుమానం పడి భయపడవలసినటువంటి అంశం ఏమీ లేదు. ఏదో బలమైనటువంటి కారణం అయితే బ్యాక్గ్రౌండ్ లో ఉండే ఉంటుంది. ఎటొచ్చి ఆ అమ్మాయి ఏంటంటే చెప్పట్లేదు. నెంబర్ 2 ఏంటంటే నా ఇష్టం అనేటటువంటి పదం ఇక్కడ కరెక్ట్ కాదు, సబబు కాదు. ఒక 4 సంవత్సరాల పాటు జీవితాన్ని ప్రారంభించిన తర్వాత నా ఇష్టం నీ ఇష్టం అనుకుంటే అది సంసారం అనరు. మనం సహజంగా చూస్తాం, అబ్బాయిలు చెప్పరు నా సంపాదన నా ఇష్టం నీకేంటి చెప్పే అనే నేచర్ చూస్తూ ఉంటాం, ఎక్కువగా చూస్తుంటాం. ఇది మనకి రివర్స్ గా ఏమన్నా ఆవిడ అందుబాటులో ఉన్నారా కస్తూరి గారు, భరత్ గారు, బై ఎనీ ఛాన్స్? అంటే ఇప్పుడు తను ఆఫీస్ లో ఉండొచ్చండి ఇప్పుడు ఉన్నదే. మరి డిస్టర్బ్ చేయకూడదు, పర్లేదా? మాట్లాడదామండి, ఇంకా కాల్ చేస్తాను. చేయండి విషయం చెప్పండి భరత్. ఓకేనండి, సరేనండి. రైట్ మేము హోల్డ్ లో ఉంటాము, ఒకసారి చూడండి. ఓకే ఇప్పుడే కలిసి. ఇనీషియల్ లెవెల్లోనే దీన్ని ఒక నెగిటివ్ గా మనం పొట్రే చేయటం అన్నది కరెక్ట్ కాదు మేడం. ఎందుకంటే బహుశా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అమ్మాయికి ఇప్పుడు భరత్ గారు ఎలాగైతే వర్క్ హోమ్ అనేది ఉందో అమ్మాయికి వర్క్ హోమే. హలో ఎక్కడున్నావు? ఆఫీస్ లో ఉన్నా. ఒక 5 minutes మాట్లాడాలి, ఫ్రీ ఉన్నావా? లేదు, ఎందుకు? కొంచెం మాట్లాడేది ఉంది, దాని గురించి నేను చేస్తాను కాల్. లేదు, నాకు వర్క్ ఉంది ఇప్పుడు. నాకు వర్క్ ఉంది, తర్వాత మాట్లాడతా. ఒక్క 5 minutes అప్ప, వేరేం లేదు, ఒక 5 నిమిషాలు. ఓకే వెయిట్, నేను బయటకు వచ్చి మాట్లాడతా. హలో మాట్లాడచ్చా? మాట్లాడు. ఇప్పుడు నేను ఒక డాక్టర్ గారితో కల్పిస్తాను కాన్ఫరెన్స్ కాల్. సో ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన ఫోన్ కాల్ కల్పిస్తాను, కాన్ఫరెన్స్ కాల్ ఒక్కసారి. అంటే ఎందుకు అనేది ఏం చెప్పాలి? భరత్ నువ్వు సరిగ్గా చెప్పట్లేదు అయ్యా, ఒక్క నిమిషం ఆగు భరత్. అది కాదు భరత్. అమ్మ కస్తూరి, సారీ అమ్మ, భరత్ భయపడుతున్నాడు, ఎక్కువ ఫీల్ అవుతున్నట్టున్నాడు. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అమ్మ, నేను జయ గారితో పాటు ఉన్నాను. మేము సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నాము. బేసికలీ మీ భర్త గారు ఏంటంటే మాకు ఈమెయిల్ పంపించారు, ఏంటంటే నాకు నా భార్య మధ్యన రిలేషన్షిప్ చాలా బాగుంది, ఏ సమస్య లేదు, కానీ ఒక చిన్న అంశంలో మా ఇద్దరి మధ్యన తర్జన భర్జన అవుతుంది, అది మాత్రం ఆ ఇష్యూని మీరు రిజాల్వ్ చేస్తే కనుక మా అంత అద్భుతమైన జీవితం ఎవరికి ఉండదేమోనండి అతను చెప్పాడు. ఆ ఒక్క ఇష్యూ ఏంటంటే కనుక ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ, అంటే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మా భార్య తన సైడ్ నుంచి ఉండేటటువంటి లావాదేవీలు, ఎంత ఇన్పుట్ ఎంత అవుట్పుట్ అనేటటువంటి ఇన్ఫర్మేషన్ నాకు అస్సలు తెలియట్లేదండి. అడిగితే కనుక నా ఇష్టం నీకు అనవసరం అనేటటువంటి మాట వస్తుంది. అదే రివర్స్లో చూసుకుంటే కనుక నాకు సంబంధించినటువంటి అంశాలు అన్నీ కూడా ఓపెన్ బుక్ అండి, తనకు అన్నీ తెలుసు అని అంటున్నాను. సో దీనివల్ల అతను కొద్దిగా బాధపడుతున్నాడమ్మా. అది ఏంటి అనేటటువంటిది ఆ ఒక్క ఇష్యూ రిజాల్వ్ చేసుకుంటే మీరిద్దరూ హ్యాపీగా ముందుకెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో మేము ఈ ఇష్యూని టేకప్ చేసి మీకు ఏదైనా మాట్లాడుతున్నాం అనమాట. ఇంకా మీ ఇద్దరి మధ్య ఎటువంటి ఇష్యూ లేదని చాలా హ్యాపీగా ఉంటున్నారని కూడా చెప్పారండి. భర్త అనేటప్పుడు తను సంపాదించింది భార్యలకి పిల్లలకి పెట్టాలి కదండి, తను అలా కాకుండా నా సంపాదన గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. కాదు కస్తూరి, ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను కరెక్టే, కానీ నువ్వు కూడా సంపాదిస్తున్నావు కదా. ఇప్పుడు ఇద్దరు సమానం ఖర్చు పెట్టాలి కదా. ఇద్దరు సంపాదిస్తున్నప్పుడు ఒక ఇంటికి ఇద్దరం కలిసి ఖర్చు పెట్టాలి కదా. అందుకే అవసరం వచ్చినప్పుడు నాకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు అప్పటికైనా అడగాలంటే నేను అడగలేను కదా. ఇప్పుడు అడగడం ఏముంది కస్తూరి, ఇప్పుడు నాకేమన్నా ఇప్పుడు ఇంట్లో అవసరం పడింది అనుకో, నీకు పని చేయాలంటే ఇంట్లో నాకు ఆకలిస్తుంది అనుకో, అన్నం పెట్టమని అడగట్లేదా? ప్రతిసారి మీరు మళ్ళీ అడుకోవాలంటే కష్టం అండి. నా సంపాదన నాకే ఉంది కాబట్టి నేను ఈ డిస్కషన్ కూడా నువ్వు పెట్టకూడదు అసలుకి ఇలా ఫోన్ చేసి. కాదు, తప్పుగా అనుకోకమ్మా, ఏదన్నా ఒక ఇష్యూ రిజాల్వ్ చేద్దామన్న మంచి ఉద్దేశంతోనేనమ్మా మేము ముందుకు వచ్చింది. చాలా కొన్ని వేల కాల్స్ ఉంటే కనుక మీరు సెలెక్ట్ చేసి భరత్తో మాట్లాడటం జరుగుతుంది. చెప్పమ్మా, ఫ్రీగా డిస్కస్ చేసుకోండి, మీ ఇంట్లో ఎలా మాట్లాడుకుంటారో. అతను బేసికలీ ఒకటే కస్తూరి, అమ్మ కస్తూరి, ఇక్కడ 2 ఆస్పెక్ట్స్. ఫస్ట్ ఆస్పెక్ట్ క్లియర్ అయిన తర్వాత సెకండ్ ఆస్పెక్ట్ మాట్లాడుకుందాం. మొదటి అంశం ఏంటంటే సంపాదన గురించి, భార్య సంపాదన గురించి భర్తకి సంపాదన గురించి భార్యకి తెలియవలసినటువంటి అవసరం ఉందా లేదా, ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక
ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారు, ఎవరు ఎంత ఖర్చు పెడతారు, దాని సంగతి తర్వాత మాట్లాడదాం. దాని తర్వాత ముందైతే సంగతి తెలిసి ఉండాలి ఇక్కడ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఖర్చులు, ఇన్పుట్, అవుట్పుట్. అసలు ఈ ఫస్ట్ ఫ్యాక్టర్ గురించి చెప్పడానికి నీకేంటి ఇబ్బంది? ట్రాన్స్పరెన్సీ ఎందుకు లేదు? అతని శాలరీ గురించి నీకు తెలిసినప్పుడు, అతని ఖర్చుల గురించి నీకు తెలిసినప్పుడు, ఏ ఖర్చు ఎంత పెడుతున్నాడు అనేది ప్రశ్నించేటటువంటి హక్కు నువ్వు తీసుకున్నప్పుడు నీ గురించి అతను తెలుసుకోవటంలో తప్పేంటి? ఫస్ట్ ఇది క్లియర్ చేయి నాకు. నీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ గురించి భరత్ గారు తెలుసుకోవాల్సినటువంటి దాంట్లో ఎందుకు సంకోచిస్తున్నావు? వై ఆర్ యు నాట్ ట్రాన్స్పరెంట్? ఎందుకు చెప్పట్లేదు? అదొక్కటి చెప్పు. చెప్తే ఏమైనా ప్రాబ్లం వస్తుందనా? ప్రాబ్లం అంటే ఇప్పుడు తను చేసుకున్నది ఎందుకండి? మమ్మల్ని చూసుకోవడానికే కదా సార్. నీకు నా ప్రశ్న అర్థం కావట్లేదు నాన్న. ఇది అసలు మీరు చెప్పకపోవటానికి కారణం ఏంటి అంటున్నారు డాక్టర్ గారు? ఏదన్నా రీజన్ ఉందా? బలమైన కారణం ఉందా? అంటే నా సంపాదన అనేది తనకు అనవసరం కదండి. అతని సంపాదన నీకు అనవసరం కదమ్మా. కస్తూరి, నువ్వు అమాయకంగా మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు మీరు నాకు ఒక అర్థం జాబ్ హోల్డర్ కావట్లేదమ్మా. అయ్యండి. కాదమ్మా కస్తూరి, ఇదివరకు రోజుల్లో మనం ఇంట్లోనే ఉండేవాళ్ళం ఆడవాళ్ళు. ఎప్పుడు మన అమ్మమ్మలు ఇంకా ఎప్పుడో. ఇప్పుడు అలా కాదు కదా, మగవారితో సమానంగా మనం బయటకు వస్తున్నాం, మనం కూడా సంపాదిస్తున్నాం కదా. ఇదివరకు రోజుల్లో ఆడవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి భర్తే చూసుకోవాలి, కుటుంబాన్ని పోషించాలి అనేవారు. ఇప్పుడు ఆ రోజులు మారాయి కదా కస్తూరి. అమ్మ, నీ రూపాయి భరత్కి అక్కర్లేదు, నీ రూపాయి ఈ ఇంటిలో 10 కాపాడటం గురించి, పోషించడం గురించి అక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ శాలరీ ఎంతో భరత్కి చెప్పేదానికి అవకాశం ఉందా లేదా? చెప్పానండి, అదంతే నేను చెప్పానండి. అది నా పర్సనల్ విషయం. పర్సనాలిటీ కస్తూరి నాకు అర్థం కాదు. నాతో అదే చెప్తావు, డాక్టర్ గారికి అదే చెప్తావు ప్రతి విషయంలో. నేనైతే చెప్పాను అంతే. నేను ఎందుకు చెప్పాలి చెప్పు? అరే ఇప్పుడు చెప్పకుండా ఎందుకుంటా? ఇప్పుడు ఒక ఇద్దరు కలిసి ఉన్నప్పుడు చేసుకొని ఒకళ్ళు అనుకున్నప్పుడు చెప్పకుండా ఇప్పుడు నా అకౌంట్ అన్ని చెక్ చేస్తావు కదా. నేనైతే చెప్పాను, నువ్వేమైనా అనుకో, నేనైతే చెప్పాను. కాదు నాన్న, కాదు నాన్న, ఇదంతా మొండిగా మాట్లాడుతుంది. యూఆర్ నాట్ టేకింగ్ యువర్ లైఫ్ ఎనీవేర్. అనవసరంగా శుభ్రంగా ఉండవలసినటువంటి జీవితాన్ని చేతులారా చెడగొట్టుకున్నట్టు అవుతుంది. అది పద్ధతి కాదు. కస్తూరి, ఒక్కసారి నీ సెన్సిబిలిటీ యూజ్ చేసి మాట్లాడి, ఇమోషన్తో మాట్లాడద్దు. మేము కూడా ఈరోజు మీ కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళమే, మేము బయట వ్యక్తులు కాదు. మీ మంచి కోరి మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ ఒకే ఒక అంశం, నువ్వు చెప్పొద్దు. ఈ రోజు నుంచి నువ్వు చెప్పడం ఆపేసే. మీ ఆయన కూడా చెప్పడం ఆపేస్తాడు. ఓకేనా నీకు? మీ ఆయన కూడా చెప్పడం. డబ్బుల దగ్గర ఇంత డిస్కషన్ పెట్టడమే తప్పండి. మళ్ళీ డబ్బుల దగ్గర ఇంత డిస్కషన్ పెట్టి 14 పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నాను నన్ను? కాదు కస్తూరి, అసలు భార్యాభర్తలు అన్నాక దాపరికాలు ఏంటమ్మా కదా. అడిగినప్పుడు చెప్పట్లేదు. కరెక్ట్ కాదు కదా. కాదు కస్తూరి, నేనైతే చెప్పను. నేనైతే ఏమన్నా అనుకో, నేను బరాబర్ చెప్పామేమో అని చెప్పను నేను. అలాంటి కస్తూరి నాకు అర్థం కాదు. నేను అంతే అంట. నా ఇంట్లో ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చినావు అంటే నేను ఎందుకు చెప్పాలి నీకు? అమ్మ, అతను నాకు ఫోన్ చేసినందుకు, నీ పర్మిషన్ లేకుండా ఈ సబ్జెక్ట్ ఇక్కడ తీసుకొచ్చినందుకు అతని తరపున నేను నీకు సారీ చెప్తున్నాను. కానీ ఇప్పుడు సబ్జెక్ట్ రిజాల్వ్ చేద్దాం. ఓకే, నీకు చెప్పకుండా ఇలా తీసుకురావటం కూడా ముందే చెప్పాలి. భరత్, నిన్న రాత్రి నువ్వు ఇలా ఫోన్ రావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి రావచ్చు, అప్పుడు నేను నీకు ఫోన్ కలుపుతాను. అదే అందుగురించే నువ్వు అప్సెట్ అయ్యావని నాకు అర్థం అవుతున్నామా. అందుకే నువ్వు అంత మొండిగా వాదిస్తున్నావు అని చెప్తున్నాను. నేను ఏమంటున్నానంటే, అతను ముందుగానే నిన్ను ప్రిపేర్ చేయవలసింది. ఓకే, ఇది పక్కన పెడదాం తల్లి. ఇప్పుడు ఏంటి, నీ డబ్బు ఒకప్పుడు ఆ పర్టికులర్స్ అన్నీ చెప్తే దాంట్లోంచి కాంట్రిబ్యూషన్ అడుగుతాడు అనే భయమా, లేదంటే నా చదువు, నా తల్లిదండ్రులు నన్ను చదివించారు, నా ఉద్యోగం, నా శాలరీ కాబట్టి దీంట్లో నీకెక్కడా కూడా నీకు పాత్ర లేదు అనేటటువంటి చెప్పేటటువంటి ఉద్దేశమా ఏంటిది? అంతే కదండి. నాకైతే నా తల్లిదండ్రులు నన్ను చదివించినారు కాబట్టి ఆ శాలరీ అని నాకే ఉంటుంది అంతే. నేను తనని మాత్రం 1 రూపాయి కూడా అడగను ఎప్పుడు. కానీ భార్య పెళ్లి చేసుకున్నందుకు భార్యకి పెట్టాల్సినది బాధ్యత తనదే ఉంటది. భార్యకి పిల్లలకి పెట్టాల్సిన బాధ్యత తనదే. పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది. దాపరికాలు ఉండకూడదు కదా కస్తూరి, మీరు అది ఆలోచించట్లేదు. భర్తే చూసుకోవాలి. నచ్చని విషయం ఏంటంటే, అది డబ్బుల గురించి మాత్రం నిన్న ఎప్పుడు అడగకూడదండి. భార్యని చూసుకోవాల్సిన తనే కాబట్టి తనే పెట్టాలి అంతే అండి. నేనైతే ఎప్పుడు ఈ టాపిక్ మాత్రం ఎప్పుడు డిస్కషన్ చేయొద్దు అనుకున్నా, మళ్ళీ ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఇది. బాధ్యత ఉంది కస్తూరి, బాధ్యత ఉంది కాబట్టి ఇన్నేళ్ళ చూసుకుంటున్నాను నేను. కానీ నీ బాధ్యత కూడా ఉంటుంది కదా. వేరు, ఇప్పుడు తీసుకొచ్చింది వేరు. ఈ టాపిక్ ని ఇక్కడే ఇంతకు ముందే మాట్లాడుకున్నాం కదా, అయిపోయింది. మళ్ళీ ఇక్కడ దాకా తీసుకొచ్చినా అంటే నేను ఏమన్నా? నేను
మాట్లాడుకుంటున్నా కానీ ఆన్సర్ దొరకట్లేదు కదా కస్తూరి. నీకు అదే కదా నేను రోజు మాట్లాడేది ఇంట్లో. ఫ్యూచర్ లో నేను ఏమన్నా నాకు ఏమైనా కావాల్సి వచ్చినా నేను కొనుక్కోగలను నా డబ్బులతో. నిన్ను అడగాలంటే ప్రతిదానికి నేను అడగలేను కదా. మీరు బ్యాచిలర్స్ కాదు కదమ్మా కస్తూరి. నీకేం తక్కువ చేశానని? ప్రతి ఒక్కటి నేను అడగాలంటే అన్ని తక్కువ చేసావు నువ్వు. నాకు తను తక్కువ వినిపించుకోవట్లేదు. అన్ని తక్కువ చేసావు అంతే, ఏం లేదు. నా సంపాదన నాకు ఉండాలి, నా సేఫ్టీ నాకు ఉండాలి అంతే. కాదు కస్తూరి, ఒక విషయము పోయిన లాక్డౌన్ మూమెంట్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు జీతం సగం పట్టా గానీ నువ్వు ఎటువంటి ఒక రూపాయి ఇచ్చావా నాకు? నేనే కూడా తప్పు చేసి పెట్టాను కానీ ఇచ్చావా నాకు? ఇచ్చావా నీ క్వశ్చన్ మార్క్ అడగడం వేస్ట్. భరత్, ఇవ్వటం మాట చాలా దూరం విషయం అయ్యా. నువ్వు ఇవ్వటం గురించి వదిలేసే. చెప్పాలి కదా. ఇవ్వటం అమ్మాయి కాంట్రిబ్యూట్ చేయాలని అనుకోవట్లేదు క్లియర్ కట్ గా. అట్లీస్ట్ ఏంటంటే ఇది నేను అమ్మాయికి ఏం అర్థం అయ్యేటట్టు ట్రై చేస్తున్నానంటే, ఇది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ సంబంధించినటువంటి ఒక అంశం. అంటే భర్త యొక్క శాలరీ తెలుసుకున్నటువంటి భార్య, నా శాలరీ చెప్పటం నీకు అనవసరం, నా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ నీకు అనవసరం అంటే కనుక ఇది ఒక గౌరవానికి సంబంధించినటువంటి అంశం. ఓకే, దాని వెనకతలో ఒక బలమైనటువంటి కారణం ఉందనుకోండి. చాలామంది భార్యలు నా దగ్గరికి వస్తూ ఉంటారు, ఏమో చెప్పొచ్చు కదా మీ ఆయనకంటే. ఎందుకు సార్, రేపటి నుంచి నన్ను హింస పెడతాడు, బాధ పెడతాడు, మందు బాటలు కొనుక్కొని వచ్చి ప్యాకెట్ ఆడి తందనాలు ఆడతాడు సార్, అందు గురించి నాకేమీ రాలేదు, నేనేం చేయట్లేదు, లేదంటే వచ్చిన డబ్బులు ఎక్కడో తాకట్టు పెట్టానని చెప్తే కనుక పోతుంది కాబట్టి నేను చెప్పనండి అంటారు. సో ఇక్కడ కూడా మేము ఏమంటున్నామంటే, మీ భర్తకి ఎటువంటి అలవాట్లు లేవు, మీ భర్త ఏమి ఇప్పుడు నీ జుట్టు పట్టుకునో నిన్ను థ్రెట్ చేసో నీ డబ్బులు ఇక్కడ కాంట్రిబ్యూట్ చేయాలనేటటువంటి అంశం గురించి అతను ప్రస్తావించట్లేదు. మాకు ఫోన్ చేసినప్పుడు కానీ మా ఈమెయిల్లో కానీ ఎంత ఖర్చు అంతా నేను ఖర్చు పెడతానని అన్నాడే కానీ నా భార్య కాంట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది అనేటటువంటి సబ్జెక్ట్ అందులో లేదు. మెయిన్ ఏమన్నాడంటే ఎందుకు ఈ దాపరికం అడిగేవాళ్ళు కాదు కదా. నేను జాబ్ చేయకుండా ఖాళీ ఉంటే ఇంత డిస్కషన్ రాకపోయేది, ఇక్కడ వరకు కూడా రాకపోయేది కదండి. కానీ మీరు చేస్తున్నారు కదా కస్తూరి. ఇప్పుడు మీకు పెళ్లి కాలేదు అనుకుందాము, ఇంట్లో ఉంటారు, తల్లిదండ్రులకి చెప్పరా మీ డీటెయిల్స్ ఏమి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, ఎంత సేవ్ చేస్తారు? చెప్తామండి, తనంటే భర్త కాబట్టి తనే చూసుకోవాలి ప్రతి ఒక్కటి. ఆ రెస్పాన్సిబిలిటీ అనేది తనకు ఉన్నది. కాదు కస్తూరి, ఒకసారి ఆలోచించండి. తను చూడను అనట్లేదు. షీస్ థింకింగ్ దట్ దట్ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్ ఇస్ ఎక్స్క్లూజివ్. అది తనకి సంబంధించింది, తన వాళ్ళ తల్లిదండ్రులు పడినటువంటి కష్టానికి వచ్చినటువంటి ప్రతిఫలం కాబట్టి ఆ అంశానికి సంబంధించినటువంటి ఇష్యూ ఎవరికి తెలియక్కర్లేదు అనే ఒక బలమైనటువంటి బీజం ఈ అమ్మాయి బ్రెయిన్ లో పడింది. అది మరి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినటువంటిది. ఏమో ఇలా చెప్పొద్దు, మొగుడికి చెప్పవలసినటువంటి అవసరం లేదు అన్నది నీ ఆలోచన, లేదంటే మీ తల్లిదండ్రులు, లేదంటే ఎవరన్నా? ఎవరు చెప్పలేదండి, అది నా ఆలోచన. నేనైతే ఆ డబ్బుల గురించి ఇంత డిస్కషన్ పెట్టడం కూడా అవసరం. తనకి ఇంత సాలరీ వస్తే నాకు ఇంత చూసుకోవడం, నా ఫ్యూచర్ గురించి ఆలోచించడం, అదొకటే చేయాల్సిన పని. నా డబ్బుల గురించి డిస్కషన్ పెడుతుందంటే స్టార్టింగ్ నుంచి నాకు అసలు నచ్చట్లేదండి ఈ విషయం మాత్రం. అసలు నీకు నచ్చట్లేదమ్మా? అదే అర్థమవుతుంది. అది ఒక్క సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది. నీకు నచ్చట్లేదు, ఫోన్ కాల్ ఇలా రావటం నచ్చట్లేదు, నా డబ్బుల గురించి మాట్లాడటం నచ్చట్లేదు, నేను ఖర్చు పెట్టను అనే అంశం పబ్లిక్ చేయటం అన్నది నచ్చట్లేదు. నీకు నచ్చినటువంటి అంశాలే చెప్తున్నావు కానీ ఎందుకు నచ్చట్లేదు అన్నది చెప్పట్లేదు. మీరు ఇప్పుడు ఇదే సబ్జెక్టు మీ అమ్మ నాన్న కూడా ఇక్కడ మా ఎదురు బదులే ఉన్నారని అనుకోండి, అమ్మ నాన్న ఎదుర్కొంటే చెప్తాం. ఏమమ్మా రెస్పాన్సిబిలిటీ కదండి, బాధ్యత చేసుకున్న వాళ్ళే చూసుకోవాలనేది బాధ్యత. మళ్ళీ రిటర్న్ మమ్మల్ని అడగాలంటే ఆడపిల్లల్ని అడగడం అవసరం అసలు కరెక్ట్ కాదు కదండి. అది ఆడవాళ్ళ సొమ్ము తిన్నాం కరెక్టా? ఆడవాళ్ళ డబ్బుల గురించి నువ్వు డిస్కషన్ పెట్టినావంటే ఇది ఎక్కడ వరకు వచ్చింది మ్యాటరు? నానా భరత్, మీ ఆవిడ వ్యవహారం వెనక నుంచి ముందుకైనా, ముందు నుంచి వెనకైనా ఒకే సబ్జెక్ట్ వస్తుంది. ఆవిడ దగ్గర నుంచి ఇంకో రెస్పాన్స్ రావట్లేదు. ఏంటంటే కనుక సింపుల్ ఒకటే లైను. ఏ లైన్కి అయితే కనుక ఈరోజు స్టార్టింగ్లో నేను బాధపడ్డాను, నా ఇష్టం, అదే లైన్ ఇప్పటికే అమ్మాయి మాట్లాడుతుంది. తన ఇష్టం, తన ప్రకారం అలాగే ఉండాలి అని అనుకుంటుందని తను డిసైడ్ అయింది. ఇక్కడ నేను నీకు చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా కూడా ఈ ఇష్యూ వాళ్ళ పేరెంట్స్ వరకు తీసుకెళ్లారా? లేదు సార్, ఇది ఇంటి వరకే ఉందండి. భరత్, ఓకే, ఐ నో యువర్ బ్రాడ్ మైండెడ్నెస్, మీ సెన్సిటివిటీస్ని అర్థం చేసుకుని మీరు ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, ఈవిడ దగ్గర నుంచి ఒక సమాధానం రాబట్టాలి అనే ఆలోచన మీకు ఉంటే కనుక బహుశా అది వాళ్ళ తల్లిదండ్రులతో డిస్కస్ చేయండి. ఓకే, అది ఆప్షన్ ఏ. ఆప్షన్ బి ఏంటంటే, లేదు వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పటం వల్ల ఇది చిలికి గాలివాన్లాగా అవుతుంది, ఈ ఒక్క ఏరియాలోనే మా ప్రాబ్లమ్స్ కాదు, ఇప్పుడు మొత్తం ఏరియాస్లో అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, డాక్టర్ గారు మీ సలహా కరెక్ట్ కాదు అని మీకు అనిపిస్తే కనుక ఈ సబ్జెక్ట్ ఇక్కడితో మర్చిపోండి.
అంతకంటే ఏమీ లేదు. ఏంటంటే ఈ ఒక్క ఏరియా అన్నోన్ ఫ్యాక్టర్ కింద నాకు ఉండిపోయింది. మిగతా ఫ్యాక్టర్స్ అన్నిటిలో నాకు అంత క్లారిటీ ఉంది. నా వైఫ్ కరెక్ట్, బాబును కరెక్ట్గా చూసుకుంటుంది, ఇంటిల్లు 10 వ్యవహారాలు కరెక్ట్గా చూసుకుంటుంది, విచ్చలవిడిగా ఖర్చులు అయితే లేవు. సో ప్రతి రూపాయి ఆ అమ్మాయి సంపాదించే దాంట్లో ఒక పావులా ఖర్చు పెట్టినా కూడా ఒక 75 పైసలు అయితే కనుక బ్యాంక్ అకౌంట్లోనే ఉంటున్నాయి. కాబట్టి అవి సేవింగ్స్ అనుకుని ఆ సబ్జెక్ట్ గురించి ఆ అమ్మాయిని పదే అడగకుండా అక్కడి నుంచి సమాధానం కూడా రాదు. కాబట్టి ఇలా కాంప్రమైజ్ అవ్వండి అని నేను చెప్తున్నా. రెండిట్లో ఈ రెండే ఆప్షన్స్. ఒకటి ఏంటంటే ఆ ఇన్పుట్ అన్నది నాకు రాదు, అది క్లోజ్డ్ డోరు, అక్కడి నుంచి ఇన్పుట్ రావాలి అని అనుకున్నప్పుడల్లా ఆ అమ్మాయి ఒత్తిడి మీద పెట్టినప్పుడల్లా ఈ అమ్మాయి ఇలా మొండిగా మాట్లాడినప్పుడల్లా మీ ఇద్దరి మధ్యన ఒక గొడవ కాస్త 10 గొడవల కింద మారడానికి అవకాశం ఉంది. ఇది ఒక ప్రాబ్లము. సో ఆ ఏరియా మూసేసి ఆ 75 పైసలు బ్యాంకులోనే ఉండి అది రూపాయి పెరిగి పెద్ద అయినప్పుడు ఆ సేవింగ్ కాస్త ఎప్పటికైనా కూడా మీ కుటుంబానికి మీ కొడుకే కాబట్టి అది ఎప్పుడో ఉపయోగపడుతుంది అన్నట్టు ఆ ఏరియాలో మీరు కళ్ళు మూసుకుని ఉండటం అనేది ఒక కాంప్రమైజ్. లేదు ఈ ఒక్క విషయం తెలియకపోతే నాకు నిద్ర పట్టట్లేదు, నా ఊపిరి సలపట్లేదు, నేను ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను అనుకుంటే కనుక ఇంకో దారి ఏంటంటే పేరెంట్స్తో పాటు కూర్చుని ఒక సంప్రదింపుకి వచ్చి ఒక ఆలోచన. అదేంటంటే ఇటువంటి వాళ్ళతో అంటే మీ వైఫ్ వాళ్ళ లాంటి వాళ్ళతో కస్తూరి కదా, కస్తూరి లాంటి వాళ్ళతో ఏంటంటే ఇదిగో ఇప్పుడు ఇదే ప్రాబ్లం. ఇష్యూ ఎప్పుడైతే కనుక మీ ఇద్దరి మధ్యన ఉంటుందో అది చిన్నగా ఉంటుంది. వాళ్ళు మారరు, మనం వేరే వాళ్ళు సంప్రదిస్తే కనుక అది ఇంకా పెద్ద తప్పుగా అయ్యి ఇంత కాస్త తప్పు కాస్తే ఇంత తప్పు అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మనస్పర్ధలు వస్తాయి. ప్రైవేట్ ఇష్యూ పబ్లిక్ చేసో అనవసరంగా మా అమ్మ నాన్న కళ్ళల్లో నన్ను అమ్మ అతను ఫోన్ పేలు అతను గూగుల్ పేలు గురించి తెలుసుకున్న దానివి ఇదిగోండి నా ఖర్చు ఇది నా సంపాదన అని ధైర్యంగా చెప్పమ్మా. అది నీ మొగుడికి ఇచ్చే రెస్పెక్ట్ అమ్మా, అది నీ మొగుడికి ఇచ్చే రెస్పెక్ట్, అది గౌరవం, అది మర్యాద. అది రెస్పెక్ట్ కూడా పోగొట్టుకున్నాను. అంటే ఊరికే నా మనీ గురించి డిస్కషన్ చేస్తుంటాడు ప్రతిసారి కూడా. మీరు చెప్పట్లేదు కాబట్టి డిస్కషన్ చేస్తున్నారేమో, ఆలోచించండి. ఒకటి కస్తూరి జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, సమాధానం కరెక్ట్ లేకపోతే 10 ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నకి కరెక్ట్ గా సూటిగా సమాధానం చెప్పగలిగేటటువంటి దమ్ము ధైర్యం ఉంటే కనుక నువ్వు చెప్పు, ఇది ట్రాన్స్పరెంట్, దిస్ ఇస్ అన్ ఓపెన్ బుక్ అని నువ్వు చెప్పు. మీ ఆయన నీకు ఎలా అయితే చెప్తున్నాడో అలా చెప్తా. నేను కూడా అంతే అంటున్నాండి, నా భవిష్యత్తుకి నా పిల్లల భవిష్యత్తుకి నేను చూసుకుంటున్నాను. నా పర్సనల్ మనీ అనేది నాకు అంతే, అది నా భవిష్యత్తులో నా పిల్లలకి నాకు సమస్య కాబట్టి నేను అలా అనుకుంటున్నాను. నీకు ట్రైనింగ్ చేయడం చాలా కష్టం, కానీ నా మాట విను. మీ ఆయన నేను ఏదైతే చెప్పాను అదే. అమ్మా ఇంత మాట్లాడినటువంటి భరత్ ఒక్క మాట అంటే కనుక నువ్వు ఎక్కడ పోతావో ఆలోచించు. ఒక్క మాట అనలేదు. ఈ రోజు నుంచి నా ట్రాన్సాక్షన్స్ గురించి కూడా నీకు చెప్పను. ఈ రోజు నా డబ్బులకి నీ డబ్బులు నువ్వు ఎలా ఖర్చు పెట్టుకుంటున్నావు, నా డబ్బులకి నేను ఖర్చు పెట్టుకుంటాను, ఇంటి అద్దె ఎవడు కట్టుకుంటాడు చూసుకుందాం అని ఒక్క మాట అంటే కనుక ఏమవుతుంది చెప్పు. నీ ప్రశ్నకి ఇంత మాట్లాడగలవా నువ్వు? ఆయన బాధ్యత అంటుంది. ఇంత మాట్లాడగలవా? బాధ్యత ఏంటమ్మా? బాధ్యత అతనికి హక్కు కూడా ఉంటుంది కదా కస్తూరి. అతను బాధ్యత తీసుకుంటున్నాడు కాబట్టి నేను ఒక్క మాట మాత్రం నువ్వు అర్థం చేసుకో. నేనేమంటున్నానంటే బాధ్యత అతను తీసుకుంటాడు. అతనికి గౌరవం ఇచ్చేటటువంటి మినిమం కామన్ సెన్స్ నీకు ఉందా? నీ భర్తకి గౌరవం ఇచ్చే కామన్ సెన్స్ ఉందా? గౌరవం ఇచ్చే కామన్ సెన్స్ ఉంటే కనుక మొత్తం అన్ని ఇచ్చానండి, అంత పోగొట్టుకున్నట్టనే. ఇప్పుడు డబ్బుల గురించే డిస్కషన్ ఇక్కడ దాకా వచ్చింది. ఓన్లీ డబ్బుల వల్లనే పోగొట్టుకున్నాడమ్మా కస్తూరి, మిగతా విషయాల్లో బానే ఉంటారా అతను భరత్? మిగతా విషయాల్లో బానే ఉంటారండి, ఊరికి సాలరీ గురించి ఎంత వస్తుంది ముందుకెళ్ళి మీరు చెప్పలేరా? అంటే చెప్తావు, అన్ని ఖర్చులు చూసుకోవాలంటే తను నాకు ఫ్యూచర్ కోసం నేను ఉంచుకుంటాండి. నీ భర్త కాదా? నీ బిడ్డ కాదా? నీది నాది కాదమ్మా, నా మాట ఇది మనది అని అనుకున్నప్పుడే మీరు అందరూ సంతోషంగా ఉండగలరు. కస్తూరి నువ్వు ఏదో ఆలోచించకుండా మాట్లాడుతున్నావు. డాక్టర్ గారు ఆల్రెడీ మీకు సారీ చెప్పారు, మీకు చెప్పకుండా కాల్ చేసినందుకు. మరోలా భావించకండి, ఈ ఇష్యూని మళ్ళీ తీసుకోకండి. ఓకే కస్తూరి, థ్యాంక్ యూ అండి. భరత్ గారు ఒకసారి ఆలోచించండి. డాక్టర్ గారు చెప్పిన ఒక 2 పరిష్కారాలు మీకు సూచించారు, చూడండి. ఇప్పుడు కూడా పర్లేదు భరత్. ఇప్పుడు ఏంటంటే అమ్మ కస్తూరి ఏమన్నా ఇంకో సెకండ్ థాట్ ఉందా? అదే మాట అంతే అండి. ఇంకా నేనైతే ఆ డబ్బుల గురించి మాట్లాడితే మాత్రం నేనేం మాట్లాడదలుచుకోలేదు, నేనైతే చెప్పను అంతే. సరే తల్లి, ఇంకా నేనేం మాట్లాడినమ్మా. ఇది ఏంటంటే నీ సంస్కారం, మీ తల్లిదండ్రులు పెంచిన విధానం, నీ బాధ్యతలు ఎప్పటికైనా కూడా నీకు అర్థం కావాలి అనే దేవుడికి ప్రార్థిస్తూ మేము సెలవు తీసుకుంటున్నామమ్మా. నేను మాత్రం ఇక్కడ సజెషన్ భరత్ మాకు చేశాడు కాబట్టి భరత్కి మేము చెప్పే సజెషన్ ఏంటంటే ఈ 2 ఆప్షన్స్ ఆర్ అవైలబుల్ భరత్. ఆ పాయింట్ నీకు ఎప్పటికీ రాదు అని కాంప్రమైజ్ అవటమా, లేదంటే తల్లిదండ్రుల ముందు పంచాయతీ పెట్టటమా? మొదటిది ఒక సెకండరీ థాట్, అది పెద్ద పట్టించుకోవద్దు, కొంతకాలం వదిలేసేది. ఎందుకంటే తల్లిదండ్రుల వరకు వెళ్తే కనుక ఈ అమ్మాయి ఇంకా విపరీతంగా ప్రవర్తించే అవకాశం ఉంది. కాబట్టి అట్లీస్ట్ ఆ ఏరియా టచ్ చేయకుండా మిగతా ఏరియాస్ చూస్తూ ఆనందిస్తూ ముందుకెళ్ళటమే జీవితం అన్నట్టుగా భావించు భరత్, ప్లీజ్.
సరే సార్, ఓకే సార్. ఓకే రైట్ భరత్. థ్యాంక్ యూ భరత్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూర్ టైం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. రైట్ అండి, రైట్. ఇప్పటి వరకు ఇన్ని కాల్స్ మాట్లాడడం మనం కళ్యాణ్ గారు, ఎక్కడికో చోట ఏదో ఒక పాయింట్ లో కాంప్రమైజ్ చేయగలిగాం. మనం ఈ అమ్మాయిని చేయలేకపోయాం, చూసారా? తను ఒక లైన్ పెట్టుకుంది, దాని నుంచి ఇటుకాని అటుకాని కదలట్లేదు. ఇప్పటికీ మళ్ళీ మిగతా విషయాలు బాగుందని చెప్తున్నాడు చూడండి అతను. మేబీ ఏంటంటే తనకు ఒక ఫైనాన్షియల్ పరమైనటువంటి ఇన్సెక్యూరిటీ చిన్నప్పటి నుంచి చూసిందేమో అని నాకు అభిప్రాయం అమ్మా. Yes, అవును. సో బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే కనుక బహుశా మనం ఇంకా టైం సరిపోలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే కనుక తల్లిదండ్రులు డబ్బుల విషయంలో ఎంత ఎక్కడైనా జాగ్రత్తగా ఉండాలి, మన డబ్బుని మనం ఎలా కాపాడుకోవాలి అనేటటువంటి ఇంగ్రీడియంట్ ఈ అమ్మాయి బ్రెయిన్ లో బాగా బీజం వేసినట్టున్నారు. అందుగురించి నేను ఏమంటున్నానంటే ఆ ఆప్షన్ కూడా ఇచ్చాను. బహుశా ఇక్కడ రానటువంటి నిజాలు తల్లిదండ్రుల ముందు కూర్చుంటే కనుక ఆ ఏమైనా నిజాలు వస్తాయేమో అని అంటున్నాను. అది బహుశా భరత్ జాగ్రత్తగా ఆలోచించుకుని ఆ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదమ్మా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ జీ. Thank నమస్తే. you. అందమైన జీవితం సమర్పిస్తున్నవారు 49 అంటే సంతోషం, 49 అంటే సంతానం. సహ సమర్పిస్తున్నవారు అనిల్ నాయర్ క్లాసెస్. సులువైన పద్ధతిలో ఆన్లైన్ కోచింగ్ ద్వారా అత్యుత్తమ విద్యాబోధన అనిల్ నాయర్ ప్రత్యేకత. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.